అందరికీ నమస్కారం అండి. నేను మీ పల్లెటూరు. నిన్న చేలో నుంచి ఇంటికెళ్ళంగానే అంగన్వాడీ నుంచి ఫోనొచ్చిందండి. బాబుకి గుడ్లొచ్చాయని. వచ్చాను. నాకిద్దరు పిల్లలండి. ఒకళ్ళు 3 సంవత్సరాల బాబు, ఒకటేమో 9 నెలల బాబు. ఇద్దరికీ నెలకొచ్చేసి ఒక్కొక్కరికి 25 గుడ్లొస్తాయి. తీసుకొచ్చాక నెయ్యి అనేది చేశాను. పిల్లలకి నెయ్యి లేదని ఇవాళ నెయ్యి చేశాను. నేనైతే సింపుల్‌గా చేస్తానండి. దాంట్లో ఏమి వేయను. చాలామంది తమలపాకులు, మెంతులేస్తారు. అది కొన్ని రోజులకి చేదొస్తది. ఏమి వేయకుండా చేసుకుంటేనే చాలా బావుంటది. ఆ నెయ్యి చేశాక చేతులకున్న వెన్న మా కాళ్ళకి రాసేసాను. అందులోకే నెయ్యి మరుగుతూ ఉంది. పక్కన పప్పు పెట్టానండి. ఎందుకంటే వాళ్ళు నెయ్యి కాసాను కదా! పప్పు చేశాను. ఒక టిప్ అండి. పప్పు పొంగకుండా ఉండాలంటే ఒక కాటన్ క్లాత్ దాని మీద వేస్తే పొంగదండి పప్పు. నెయ్యి అయింది. గాజు గిన్నెలో కానీ స్టీల్ గిన్నెలో కానీ స్టోర్ చేసుకోవాలండి. ప్లాస్టిక్ దాంట్లో పోయకండి, హెల్త్కి మంచిది కాదు. అలా పోసాక ఆ గిన్నెను కూడా వేస్ట్ చేయనండి. దాంట్లో కొంచెం ఉప్పు వేసి అన్నం కలిపి పిల్లలకి పెడతాను. చాలా బాగుంటుంది. ఎక్కువ వీడియో క్లారిటీ లేకుండా ఉందండి. ఎందుకంటే వంటగదిలో మాకు క్లారిటీగా ఉండదండి, చీకటిగా ఉంటుంది. చూసారా నాకు ఇంత నెయ్యి వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.